సామాజిక బాధ్యతతో పేదింటి వారిని ఎంచుకుని సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బా శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. సికింద్రాబాద్లోని డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నవంబర్, డిసెంబర్ మాసాలలో 116 జంటలకు పెళ్లి వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు. తాళిబొట్టు, బంగారం, వివాహ వేదికతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో 116 జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు. సామూహిక వివాహ రోజు ఇనాగ్రేషన్కి వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తర్వాత ఇది 116 మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొడుకు నేను నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరపాలని తీసుకున్నాము. అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతాపన ఎమ్మెల్యే గారు, మధుకర్ గారు, రవీందర్ గారు, సదానంద్ వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుందనే ఆలోచనతో ఇందులో తీసుకున్నాము. మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు కావాలి, కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ పుస్తే మట్టెలు, బట్టలు, ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తువులు కూడా స్టీల్ సామాన్లు అట్లాంటివి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీన్ని సహకరించి మన ఎమ్మెల్యే గారు కూడా వారి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే కార్యక్రమం ముందుకు వెళ్తారు. చూస్తున్నా ఇది కూడా పెద్ద ఎత్తున అంటే ఇమ్మీడియట్గా